చిత్తూరు జిల్లా కుప్పం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కుప్పం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనేక సేవలు చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక పథకాలను అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరినీ కూడా కలిచివేసింది. అటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు, నట సార్వభౌమ. ఆయన గురించి అనేక బిరుదులు ఉన్నాయి, ఎవరికి అన్ని పేర్లు లేవు. నందమూరి తారక రామారావు ఒక సినిమా రంగం, కళారంగమే కాకుండా ఒక రాజకీయంలో కానీ, అభివృద్ధిలో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ, వ్యక్తిగతమైనటువంటి జీవితం యొక్క ఆదర్శాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికీ సూర్య చంద్రాలు ఉండేంత వరకు తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉండేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ను చూసి ఒక రకంగా అందరూ కూడా సన్మోహితులైనటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగు వారు, సినిమా రంగం వారు అందరూ కూడా ఈరోజు ఆయన్ని నివాళులు అర్పిస్తున్నాం. నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగారు అనేది మామూలుగా అందరూ చెప్తానే ఉంటాం. కానీ ఆయనలో ప్రత్యేకత ఏమిటి, ఎట్లా ఆయన వేరే వాళ్ళకంటే తేడా, ఆయన వ్యక్తిగా ఆయన పుట్టినది ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో, ఒక మారుమూల గ్రామం నిమ్మకూరు అనేటువంటిది చిన్నది, ఒక 50-60 ఇండ్లుగా ఉంటుంది ఆ ఊరు. అటువంటి చిన్న పల్లెటూరులో పుట్టి, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు కూడా ఆయన అనుభవించారు. ఆయన పాల వ్యాపారం చేయడం కోసం నిమ్మకూరు నుంచి విజయవాడకు సైకిల్లో పాలు క్యాన్లు తగిలించుకొని పోయి విజయవాడకు రోజు పోయి, అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెదనాన్నగారే ఆయన్ని చదివిస్తారు. వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోలా కాలేజీలో BA కూడా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా, అంటే ఎన్టీఆర్ యొక్క స్పెషాలిటీ ఏమి, ఆయనకున్నటువంటి పట్టుదల అంటే ఏంటి, ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదలుకునేటువంటి గుణం. ఇది చాలా పెద్ద గుణం, నాలో లేదు ఆ గుణం. అనుకుంటాం, ట్రై చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం. కానీ అట్లా కాదు, ఆయన అనుకునింది ఎన్ని కష్టాలు వచ్చినా వస్తూ ఉంటాం. మన 20, 50 అయిందో, 100 అయిందో, 80 అయిందో, దాన్ని పోయి తీసుకుంటే కూడా పక్కలో ఉండేవాడు ఏమనుకుంటాడు అనే ఫీలింగ్ మనకు తీసుకోవాలా, మన చిల్లర మనము అని ఉంటే కూడా ఏదో 5 రూపాయలు 10 రూపాయలు వచ్చేసి, కానీ దాన్ని తీసుకుంటే పక్కలో ఉండేవాడేమో మనం ప్రిస్టేజ్గా ఫీల్ అయిపోతారేమో అనే విధంగా మనము అనుకుంటాం. కానీ ఆయన అంత ఖచ్చితంగా చేసినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు మేము కొన్ని రోజులు ప్రయాణం కూడా చేయడం జరిగింది. ఆయన కుప్పం వచ్చినాడు. కుప్పం వచ్చినప్పుడు ఆయన పిలిచి వచ్చి R&B గెస్ట్ హౌస్ అప్పుడు ఉండింది, పంచాయత్ రాజ్ CB రోడ్లో పంచాయత్ రాజ్ గెస్ట్ హౌస్లో దిగడం జరిగింది. ఆయన అక్కడ తెల్లవారి 3 గంటలకే లేచిండ్రు స్నానం. అప్పటికప్పుడే ఆయనకు అప్పుడే పాలు ఉండాలి, పెద్ద చెంబులో ఒక పాలు. అది అయితేనే భోజనం ఏమనంటే నాటుకోడి, క్లీన్గా ఒక నాటుకోడి. ఆయన ఎవరిని కొంచెం దగ్గర కూడా చేర్చాడు, బాగా నీట్గా భోజనం చేసి ఆయన మేము బయట